హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు మీరు ఒక మంచి డ్రామా చూడబోతున్నారు. సో డ్రామాలోకి వెళ్లే ముందు వీడియోని ఫుల్ గా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్. సో ఇంకా మంచి మంచి డ్రామాస్ ఇలానే తీసుకురావడానికి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ కిరణ్ ని చూపిస్తారు. ఆమె ఒక ఫిల్మ్ డైరెక్టర్ అన్నమాట. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హూ కి వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్న కొన్ని థింగ్స్ ని తిరిగి ఇచ్చేయడానికి వెళ్తుంది. ఆమె అవి ఇచ్చేసి వెళ్లిపోతూ ఉంటే హూ తన్ని ఆపి అసలు ఏం జరిగింది కిరణ్ అని అడిగితే తను చాలా కోల్డ్, నాకు పెళ్ళైపోయింది హూ, ఇకపై నాకు ఇలాంటి వేస్ట్ గిఫ్ట్స్ పంపించొద్దు, నా హస్బెండ్ కి తెలిస్తే అస్సలు బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంటే హూ చేయి పట్టుకొని, నీ హస్బెండ్ కి కోపం వస్తుందా? నీ జాంగ్ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతుందనే కదా నువ్వు ఆ కీ ఫ్యామిలీ సన్ షినాన్ ని పెళ్లి చేసుకున్నావు. కేవలం నీ ఫ్యామిలీ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమే కదా ఇదంతా. ఇప్పుడు నేను కెరీర్ లో సక్సెస్ అయ్యాను, నువ్వు ఇంకా నా దగ్గరకు వచ్చేసాయి, నువ్వు చాలా ఫ్రీడమ్ తో బ్రతకొచ్చు అని అంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ చాలా మంచి లవర్స్ అన్నమాట. కానీ హూ ఒక రోజు చెప్పా చేయకుండా వెళ్లిపోయి ఉంటాడు. కనీసం రీజన్ ఏంటో చెప్పకుండా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి హీరోయిన్ చాలా బ్రేక్ డౌన్ అవుతుంది. సో ప్రెసెంట్ లో కిరణ్ విసుగ్గా చేయి విదిలించుకొని, నేను ఆల్రెడీ ఫ్రీడమ్ గానే ఉన్నాను, నాకు నీ నుంచి వచ్చే ఫ్రీడమ్ ఏం అవసరం లేదు అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు అతను కావాలని వెటకారంగా అంటాడు, మరి నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చావు కదా, నీ హస్బెండ్ కి చెప్పావా అని. అతని మాటలు ఏం పట్టించుకోకుండా ఆమె అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ వీళ్ళిద్దరి ఫొటోస్ ని ఎవరో సీక్రెట్ గా తీస్తూ ఉంటారనమాట. ఆమె అది పెద్దగా గమనించదు. ఇంకోవైపు మన హీరో వీళ్ళిద్దరిని చూస్తూ ఆ ఫోటో తీసే పర్సన్ ని కూడా అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి అంటాడు, బాస్, మీడియా వాళ్ళు మీ వైఫ్ ని తన ఎక్స్ తో కలిసిన ఫోటోలు తీశారు అని రిపోర్ట్ ఇస్తాడు. కానీ అతను యాటిట్యూడ్ గా స్మోక్ చేస్తూ అలానే చూస్తూ ఉంటాడనమాట. కిరణ్ ఇంటికి రాగానే తన డాడీ కాల్ చేసి, నీ హస్బెండ్ మళ్ళీ బిజినెస్ ట్రిప్ కి వెళ్లాడంట కదా, త్వరగా ఒక బేబీని ప్లాన్ చేయి, అప్పుడే తన్ని నీ గుప్పెట్లో పెట్టుకోగలవు అని ఒక ఉచిత సలహాలు ఇస్తుంటాడు. కానీ ఆమెం పట్టించుకోదు. కిరణ్ ఇంటికి వచ్చి నార్మల్ గా ఉండేసరికి సడన్ గా లైట్స్ ఆన్ అవుతాయి. వెనకాల చూస్తే షినాన్ గారు నిలబడి ఉంటాడు. ఆమె చెప్తుంది, మీరు ఇంట్లోనే ఉన్నారా, ఎవరూ లేరనుకున్నాను, అయినా మీరు రేపు వస్తారని మీ సిస్టర్ చెప్పింది కదా అని ఆమె కంగారు పడుతూ ఉంటే షినాన్ తన్ని దగ్గరగా పిలిస్తే కిరణ్ తన చేతిలో ఉన్న సిగరెట్ ని స్మాష్ చేసి పక్కన పడేస్తుంది. కానీ అతను తన్ని గట్టిగా లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అతను అలా బిహేవ్ చేసేసరికి, ఈ రోజు మీ మూడ్ బాలేదా అని అడుగుతుంది. తను ఆమె గడ్డం పట్టుకొని, ఎవరిని కలవడానికి వెళ్ళావు అని నిలదీస్తాడు. ఇతనికి నా పర్సనల్ విషయాలు నచ్చవు కదా, అనవసరంగా గొడవ ఎందుకు అని మనసులో అనుకొని, నా పాత క్లాస్మేట్ ని కలవడానికి వెళ్ళాను అని అబద్ధం చెప్తుంది. ఆ అబద్ధం చెప్పగానే మనోడు ఆరా తీస్తాడు. ఎవరితో మాట్లాడావు, అబ్బాయా అమ్మాయా, పైగా చాలా క్లోజ్ గా మాట్లాడినట్టున్నావు, ఒక విషయం చెప్తున్నా గుర్తు పెట్టుకో, నువ్వెవరివో మర్చిపోకు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కిరణ్ ఒకసారి నడుస్తూ ఉన్నప్పుడు హీల్స్ ఇరుక్కుపోయి పడిపోబోతుంటే షినాన్ తన్ని ఎత్తుకొని, నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టే ఇలాంటి బట్టలు, ఇలాంటి హీల్స్ వేసుకోకు అని చెప్తాడు. అప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హూ గురించి అడిగితే, వాడు నీకంటే ఆ 10 మిలియన్లనే ఇష్టపడ్డాడు, అందుకే డబ్బులు తీసుకొని ఫారెన్ వెళ్లిపోయాడు అని అతను చెప్తాడు. ఆ బాధలో ఉన్న ఆమె వెంటనే అతనితో, ఇక మనం పెళ్లి చేసుకుందాం అని అనుంటుందన్నమాట. అంతేకాక నా జాంగ్ ఫ్యామిలీ బాగుండాలంటే నా అరేంజ్ మ్యారేజ్ హస్బెండ్ ని నేను హ్యాపీగా ఉంచాలి అని కిరణ్ అప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు జావ్ తన్ని కిస్ చేయబోతుంటే, ఆగండి, నాదొక రిక్వెస్ట్, లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ అని అడుగుతుంది. షినాన్ తన్ని చాలా డీప్ గా కిస్ చేస్తూ లైట్స్ ఆఫ్ చేస్తాడు. ఇక ఇద్దరి మధ్య ఒక పీక్స్ ఆఫ్ రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ కిరణ్ నిద్రలో తిట్టుకుంటుంది, వీడొక బీస్ట్ లాంటోడు అని తిట్టుకుంటూ కలవరిస్తూ ఉన్నప్పుడే షినాన్ తన్ని కేర్ గా దుప్పటితో కప్పి నవ్వుతాడు. అప్పుడు ఆమె అంటుంది, మీరు కొంచెం జెంటిల్ గా ఉంటే బాగుంటుంది, మరీ ఇంత వైల్డ్ గా ఉంటే ఎలా అని అంటే, నువ్వే కదా ఇప్పుడు నన్ను బీస్ట్ అన్నావు అని నవ్వుతాడు. నెక్స్ట్ డే కిరణ్ తన బెస్టీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే బెస్టీ అంటుంది, ఇన్వెస్టర్స్ మన డ్రామాలో ఇన్వెస్ట్ చేయమని అంటున్నారట, కొత్త ఇన్వెస్టర్ ని వెతకాలి అని చెప్తుంది. అప్పుడు కిరణ్ కిచెన్ లో మెయిడ్ ఉందనుకొని, ఆంటీ నా కోసం ఒక శాండ్విచ్ చేయండి అని అరుస్తుంది. కానీ అక్కడ ఉన్నది మనోడు. ఫోన్ స్పీకర్ లో ఉండడంతో బెస్టీ మాటలన్నీ తనకి వినిపిస్తాయన్నమాట. నీ హస్బెండ్ ని అడగొచ్చు కదా కిరణ్, ఆయనకి 10 మిలియన్స్ అంటే ఒక సముద్రంలో ఒక స్పూన్ నీళ్ళంతా, ఆయన ఒప్పించడం అంత కష్టమా, జస్ట్ ఒక్క రాత్రి ఆయనతో పడుకుంటే అంతా సాల్వ్ అయిపోతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని సలహా ఇచ్చేసరికి మన కిరణ్ అంటుంది, ఏం మాట్లాడుతున్నావే, వాడికి ఒక్క రాత్రి అస్సలు సరిపోదు అని అంటుంటే వెనకాలే సోఫాలో కూర్చున్న షినాన్ ఆమెను చూసి నవ్వుతూ, ఒకసారి ట్రై చేసి చూడు అని అంటాడు. కిరణ్ షాక్ అయ్యి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. మీరు ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడిగితే, రాత్రి చాలా టైర్డ్ అయ్యాను కదా అందుకే వెళ్ళలేదు అని చెప్పి తనకి శాండ్విచ్ ఇస్తాడు. కిరణ్ కంగారులో అది తింటూ గొంతులో ఇరుక్కుపోతే షినాన్ తనకి నీళ్ళిచ్చి వెనక నుండి గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట. ఆ మూమెంట్ వీళ్ళిద్దరి మధ్య చాలా హాట్ అండ్ రొమాంటిక్ గా ఉంటుంది. షినాన్ ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగితే, పర్లేదు నేను హ్యాండిల్ చేసుకుంటాను అని కిరణ్ చెప్తుంది. కానీ ప్రతి డ్రామాలో లెక్క హీరోయిన్ కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేనిది ఎవరు, ఆ హీరోనే కదా. సో వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి, గోల్డెన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి కిరణ్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పు, కానీ ఆ విషయం మాత్రం నా వైఫ్ కి అస్సలు తెలియకూడదు అని ఆర్డర్ ఇస్తాడు. అలాగే ఆన్లైన్ లో కిరణ్ గురించి వచ్చే రూమర్స్ ని వెంటనే బ్లాక్ చేయమంటాడు. బెస్టీ పరిగెత్తుకుంటూ వచ్చి, కిరణ్, గోల్డెన్ కంపెనీ మన ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది అని ఫుల్ ఖుషి అయిపోతుంటుంది. కానీ అప్పుడే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. కిరణ్ గురించి ఆన్లైన్ లో ఒక రూమర్ వైరల్ అవుతుందన్నమాట. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్
అండ్ హూ ప్రెసెంట్ వైట్ మూన్ లైట్ తనే అని, పైగా కిరణ్ షినన్ వైఫ్ అయి ఉండి కూడా హూని కలుస్తుందని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. వెంటనే ఆమె షినన్ కి కాల్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. బెస్టీ భయపడుతుంది. ఒసేయ్, ఈ రూమర్స్ చూసి ఆయన నీకు డివోర్స్ ఇచ్చేస్తారేమో అని టెన్షన్ పెడుతూ ఉంటుంది పక్కనున్న ఈమెకి. కిరణ్ ఇంటికి వెళ్ళగానే తన డాడీ అరుస్తారు, వెంటనే జాంగ్ ఫ్యామిలీ ఇంటికి రా అని. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ డాడీ ఫుల్ గా తిడుతుంటాడు. నువ్వు మళ్ళీ అహూని కలిసావా? షినన్ కాళ్ళ మీద పడైనా సరే అతన్ని క్షమించమని వేడుకో అని అరుస్తారు. కిరణ్ మమ్మీ కూడా అంతే, తన ఫోన్ లాక్కొని ఒకవేళ వాళ్ళు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటే మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది అని తిడుతుంది. తన సిస్టర్ గువాన్ కూడా అరుస్తుంది, నీ చదువుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు నీలాంటి వాళ్ళు ఎలా పుడతారో ఏంటో అని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే కిరణ్ కి పిచ్చి బట్టి ఒక్కడి బీకుతుంది. వాళ్ళ మమ్మీ ఇంకాస్త రెచ్చిపోయి, నువ్వు కొట్టడం కూడా నేర్చుకున్నావా? మీ డాడీ కాలు ఇరిగినా కూడా నీకు బాధ్యత లేదా? షినన్ నీకు నిజంగానే డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడా అని నిలదీస్తుంది. కిరణ్ కి ఫ్రస్ట్రేషన్ వస్తున్నా కూడా కంట్రోల్ అనుకొని సైలెంట్ నిలబడుతుంది. ఆమె షినన్ కి ఫోన్ చేస్తుంటే అతను లిఫ్ట్ చేయడు కదా, సో వాళ్ళ డాడీ అరుస్తూ అసలు అతను ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, వెంటనే అతనికి మెసేజ్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పు అని ఆర్డర్ వేస్తాడంటే కిరణ్ కి పిచ్చ కోపం వచ్చి, డాడీ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తుంది. ఇంకోవైపు షినన్ ఒక క్లయింట్ తో చాలా అగ్రెసివ్ గా, నీకు జస్ట్ 3 minutes టైం ఇస్తున్నాను, వెంటనే ఈ కాంట్రాక్ట్ సైన్ చేయి అనేదో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వాడి భయపడిపోయి సంతకం చేసి పారిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ ఈ వీడియోని బ్లాక్ చేసేసాం కానీ రూమర్స్ మాత్రం ఆగట్లేదు, మీరు మీ వైఫ్ కి డివోర్స్ ఇవ్వబోతున్నారా ఈ రూమర్స్ వల్ల అని అడుగుతాడు. ఇంకో పక్క కిరణ్ వాళ్ళ మమ్మీ ఫోన్ లాక్కొని, నువ్వు మెసేజ్ చేయకపోతే నేనే చేస్తాను అని అంటే, నేను అలాంటి పనులేం చెయ్యను మమ్మీ, అతనికి నేనంటే ఇష్టం లేదు, పైగా ఈ బిడ్డ కూడా అతనికి అక్కర్లేదు, నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అని కిరణ్ తెగేసి చెప్తుంది. అంతేకాదు, మీరేమో ఇక్కడ లగ్జరీ విల్లాలలో డబ్బులకి బాగా రుచి మరిగి ఎంజాయ్ చేస్తున్నారు, నా రక్తమేమో తాగుతున్నారు, నా గౌరవం గురించి కొంచెం కూడా పట్టించుకోరా అని నిలదీసేసరికి వాళ్ళ అమ్మ కోపంగా, అసలు నీకు పిచ్చి ఏమన్నా ఉందా, ఈ పిచ్చి వల్లేనేమో అతను నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఇప్పుడే బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి కొట్టడానికి చెయ్యి లేపుతుంది. సరిగ్గా అప్పుడే మనోడు అక్కడికి వచ్చి, నాకు డివోర్స్ కావాలని మీకు అసలు ఎవరు చెప్పారు అని సీరియస్ గా అరుస్తాడు. కిరణ్ వాళ్ళ డాడీ అతన్ని చూసి వణికిపోతూ, ప్రెసిడెంట్ గారు కూర్చోండి అని అంటే షినన్ మాత్రం కిరణ్ కళ్ళల్లోకి అలానే చూస్తూ అడుగుతాడు, ఏ కిరణ్ నీకు నాతో డివోర్స్ కావాలా అని. ఆమె మనసులో డివోర్స్ కావాలి అని అతను అడగాలి కదా, నన్నెందుకు అడుగుతున్నాడు అని షాక్ అవుతుంది. డాడీ వెంటనే కిరణ్ ని అరుస్తాడు, ఏయ్ కిరణ్ అంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయని. షినన్ మధ్యలో దూరి, నేను కిరణ్ ని అడుగుతున్నాను, ఇంకెవరిని ఇక్కడ అడగట్లేదు అనేసరికి అప్పుడు ఆమె క్లారిటీ ఇస్తుంది, నాకు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదు అని. వాళ్ళ మమ్మీ మధ్యలో దూరి, తను కొంచెం ఇమ్మేచ్యూర్ బాబు, తన తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటే షిన్ కూల్ గా, తను ఏం చేసినా పర్వాలేదు, నాకు సారీ చెప్పక్కర్లేదు, నిజానికి నేనే తన్ని హూని కలవమని చెప్పాను, వాడిచ్చిన సామాన్లన్నీ తిరిగి ఇచ్చేసి లెక్క క్లియర్ చేయమన్నాను, సో ఆ రెస్పాన్సిబిలిటీ నాదే అవుతుంది అని కిరణ్ ని వెనకేసుకొస్తాడు. కిరణ్ షాక్ అయ్యి, ఇలాంటి టైంలో నాకు ఇంతలా సపోర్ట్ చేసే పర్సన్ షిన్ అని ఎప్పుడు ఊహించలేదు అని అనుకుంటుంది. బయటకు రాగానే రిపోర్టర్లు వాళ్ళని చుట్టముడతారనమాట. మిస్టర్ షిన్, మీ వైఫ్ తన ఎక్స్ తో ప్రైవేట్ గా ఎందుకు కలిశారు, మీరు డివోర్స్ ఇస్తున్నారా అని అడిగితే అతను కిరణ్ భుజం మీద చెయ్యి వేసి, నా వైఫ్ నాకు చెప్పే వెళ్ళింది, మేమేం డివోర్స్ తీసుకోవట్లేదు అని అందరి నోర్లు మోయిస్తాడు. కిరణ్ కూడా, నా దగ్గర ఉన్న అతని థింగ్స్ ఇచ్చేయడానికి వెళ్ళాను, అంతకు మించి మా మధ్య ఏం లేదు అని చెప్తుంది. మనోడు అంతమంది ముందు ఆమెను దగ్గరకు లాక్కొని, నా భార్యకు నాకు మధ్య ఉన్న ఈ రిలేషన్ ని ఏ వెధవ కూడా చెడగొట్టలేడు, ఆ హూగాడికి అంత సీన్ ఉంటే ట్రై చేసి చూడమను, నా కళ్ళు కప్పి నా వైఫ్ ని ఎలా లాక్కుంటాడో నేను కూడా చూస్తాను అని సూపర్ డూపర్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. రూమ్ లోకి వెళ్ళాక షిన్ కిరణ్ ని బెడ్ మీద పడేసి తన మీదకొస్తాడు. ఇంకా అడుగుతాడు, నా దగ్గర ఎందుకు ఇదంతా దాచావు కిరణ్, నీ లిటిల్ డార్లింగ్ ని నేను హట్ చేస్తానని భయపడ్డావా అని కొంచెం జలసీగా గద్దిస్తాడు. ఏ లిటిల్ డార్లింగ్, ఎందుకు మన మధ్య గొడవలు అని చెప్పలేదు, అయినా మనం అంత క్లోజ్ కూడా కాదు కదా అంత పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి అని కిరణ్ అంటే, అవునా అయితే మనం ఇంకా ఎలా క్లోజ్ అవ్వాలో నేను చూపిస్తాను అని చెప్పి తన్ని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కిరణ్ కూడా తన హస్బెండ్ ని గట్టిగా హక్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. ఇద్దరి మధ్య ఆ రొమాంటిక్ పీక్స్ లో ఉంటుంది. ఆ నెక్స్ట్ డే బెస్టీ మెసేజ్ చేస్తుంది, ఈ రూమర్స్ అన్ని ఆ హూగాడే డబ్బులిచ్చి చేయిస్తున్నాడు అని. అప్పుడు ఆమె షిన్ వీడియోస్ చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే షిన్ వెనక నుండి వచ్చి ఆమె ఫోన్ లో ఉన్న హూ ఫోటో చూసి, నీ ఎక్స్ అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. కిరణ్ కంగారు పడి, లేదు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని చూస్తున్నాను అని అంటుంది. దానికి అతను కొంచెం ఫేస్ మార్చి, ఓహో అందుకా, నేను ఇంకా నీ కళ్ళు నీ బుర్ర ఏమన్నా ఖరాబ్ అయ్యాయేమో అంతగానం చూస్తున్నావు అని అనుకున్నాను అని అంటాడు. అప్పుడే హూ ఆన్లైన్ లో ఒక వీడియో పెట్టి షిన్ ని ఛాలెంజ్ చేస్తాడు. అది చూసిన కిరణ్ కంగారు పడి హూకి కాల్ చేయబోతుండే షిన్ సీరియస్ గా ఆపుతాడు. వాడి నెంబర్ నీ దగ్గర ఇంకా ఉందా అని అడిగితే, లేదు ఎప్పుడు డిలీట్ చేశానని చెప్తుంది, నువ్వు నాతో ఉంటే వాడిని మళ్ళీ కాంటాక్ట్ చేయకు అని సీరియస్ గా చెప్తాడు. కిరణ్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డెన్ కంపెనీ బాస్ ని కలవడానికి పరిగెత్తుతూ ఉంటే షిన్ అంటాడు, బ్రేక్ఫాస్ట్ తినేళ్ళు అలా తినకుండా ఎందుకు వెళ్తున్నావు అని అనగానే ఆమె వచ్చి బ్రెడ్ ముక్క తీసుకొని అది తింటూనే వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కొచ్చి అతని లిప్స్ కి పాలంటుంటాయి. సో వెంటనే దాన్ని టిష్యూతో క్లీన్ చేసి వెళ్తుంది. షిన్ అది చూసి ఫుల్ ఖుష్ అయిపోయి స్మైల్ ఇస్తాడు. ఇక్కడేమో ఇన్వెస్టర్ కి కిరణ్ స్టోరీ నచ్చి
ఇచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడనమాట. కానీ కిరణ్ వెళ్లిపోయాక హూ కావాలని అక్కడికి వచ్చి నువ్వు ఖచ్చితంగా నా దగ్గరకు రావాల్సిందే కిరణ్ అనేదో ప్లాన్ చేస్తుంటాడు. బయటేమో కిరణ్ కి తన ఎనిమి మెంగ్ కనిపిస్తుంది. నీ ఇన్వెస్టర్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు కిరణ్, నీ హస్బెండ్ కి నీ మీద అసలు కేర్ లేనట్టుంది, అందుకే నీకు హెల్ప్ చేయట్లేదు అని ఎగతాళి చేస్తుంది. కిన్ మాత్రం గట్టిగా ఆన్సర్ ఇస్తుంది, నా హస్బెండ్ కి నా ప్రొఫెషన్ అంటే రెస్పెక్ట్ ఉంది, మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ నీలాంటి వాళ్ళకు అర్థం కాదులే అని తన ఫోన్ తీసి షిన్ కి కాల్ చేసినట్లు నటిస్తుంది. హబ్బీ, నేను నిన్ను పికప్ చేసుకోవద్దు అన్నాను కదా, సరే నువ్వు వచ్చేస్తున్నావు కాబట్టి నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తాను అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె ముందు వీళ్ళిద్దరూ మంచి కపుల్ అని చూపించడానికి. దానికి మెంగ్ పసిగట్టేసి బాగా యాక్ట్ చేస్తున్నావే అని అంటే, నీకేం తెలిసే లవ్ లో ఉన్న మ్యాజిక్, మా ఇద్దరి మధ్య లవ్ మ్యాజిక్ ఉంది అని కిరణ్ తిప్పి కొడుతుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే మనోడు ఆల్రెడీ కార్ లో కూర్చొని ఇదంతా వింటూ ఉంటాడు. అది విన్నాడని చెప్పి కిరణ్ కి చాలా ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే షిన్ వాళ్ళ డాడీ నుండి కాల్ వస్తుంది. ఆన్లైన్ లో రూమర్స్ ఆగట్లేదు షిన్, నువ్వు ఇంకా నీ వైఫ్ కి వెడ్డింగ్ రింగ్ కూడా ఇవ్వలేదంట కదా అని నిలదీస్తారు. కానీ షిన్ తన వైఫ్ కార్లోకి రాగానే ఒక రకంగా నవ్వుతూ, నేనేం చేయాలి కిరణ్, నీ ప్రేమలో పడి ఆ మ్యాజిక్ వల్ల అన్ని మర్చిపోయాను అని అంటాడు. కిరణ్ ఒక్కసారిగా షాక్ అయి తన వైఫ్ చూస్తుంది. కాసేపటికి తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నా మూవీలో ఫస్ట్ మెయిల్ లీడ్ ఇతనే, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. షిన్ వెటకారంగా చూసి, వీడు మన డ్రైవర్ అంత అందంగా కూడా లేడే అని తీసి పారేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇలాంటి లుక్స్ తో ఉన్న వాళ్ళే ట్రెండ్ అవుతున్నారు అని కిరణ్ అంటే, వీడే గనక టాప్ స్టార్ అయితే నేను నా రేంజ్ తగ్గించుకోవాల్సిందే, మన జనాల టేస్ట్ మరీ ఇంత దారుణంగా ఉందేంటి అని కొంచెం జలసి చూపిస్తాడు. తర్వాత సీన్ లో కిరణ్ పని చేస్తూ అక్కడే నిద్రపోతుందన్నమాట. షిన్ తన్ని చూస్తూ దగ్గరకు వస్తాడు. తను నిద్రపోతుండగానే మెల్లగా తన వేలికి వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడనమాట. తన చేయి పట్టుకుని ఫోటో తీసి సోషల్ మీడియాలో వెంటనే పోస్ట్ చేస్తాడు. నెక్స్ట్ డేనే కిరణ్ తన బెస్టీతో కలిసి బయటకు వచ్చినప్పుడు మెంగ్ మళ్ళీ ఎదురుపడుతుంది. కిరణ్ వేలుకున్న ఖరీదైన రింగ్ చూసి ఆమె ముఖం మాడి మసవుతుంది. నువ్వు ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేస్తున్నావు కానీ నీ మొగుడు అక్కడ న్యూస్ స్టేషన్ లో హూతో కలిసి ఉన్నాడు తెలుసా అని ఎగతాళి చేస్తుంది. అది విన్న ఆమె షాక్ అయ్యి వెంటనే న్యూస్ ఓపెన్ చేసి చూస్తుంది. రిపోర్టర్ ఏమో హూని అడుగుతుంది, మీరెప్పుడు ఈ నెక్లెస్ ఎందుకు వేసుకుంటారు అని. అతను ఎమోషనల్ గా, ఇది నా ఫస్ట్ లవ్ నాకు ఇచ్చింది, అప్పుడు నేను చాలా పేదవాణ్ణి, తనకేమీ ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు తనకి సారీ చెప్పాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి రిపోర్టర్, అంటే తన కోసం నువ్వు థర్డ్ పార్టీ అవ్వడానికి కూడా రెడీ అయ్యానా అని అడిగితే, ఎవరినైతే ఎవరు ప్రేమించరో వాడే అసలైన థర్డ్ పార్టీ అని హూ ఇండైరెక్ట్ గా షిన్ ని టార్గెట్ చేస్తున్నట్లు చెప్తాడు. ఇదంతా చూస్తున్న కిరణ్ బెస్టీ, వీడికి ఎంత ధైర్యమే, షిన్ ముందు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని అంటుంది. కిరణ్ వెంటనే షిన్ కి మెసేజ్ చేస్తుంది, వాడి మాటలేమి నమ్మకు, వాడు చెప్పేదంతా పెద్ద సోది సుత్తి సుతారం అని చెప్పగానే షిన్ ఆ మెసేజ్ చూసి ఫుల్ స్మైల్ ఇస్తాడు. రిపోర్టర్ షిన్ తో అంటుంది, మిస్టర్ షిన్ మీరు ఫోన్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని అడిగితే, కొంచెం నా వైఫ్ మెసేజ్ చేసింది, తనకి నా మీద కొంచెం కన్సర్న్ ఎక్కువగా ఉన్నట్టుంది అని షిన్ ప్రౌడ్ గా చెప్తాడు తన వైఫ్ గురించి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగున్నట్టుంది, మరి మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ వస్తే మీరు డివోర్స్ ఇస్తారా అని రిపోర్టర్ అడిగితే, నా మ్యారేజ్ లైఫ్ లో థర్డ్ పార్టీకి అసలు ప్లేస్ కూడా లేదు అని షిన్ మొహం మీద కొట్టినట్టు చెప్తాడు. అప్పుడు రిపోర్టర్, మరి మీ వైఫ్ పంపిన ఆ మెసేజ్ మాకు చూపిస్తారా అని అడిగితే షిన్ ఫస్ట్ నర్వస్ గా యాక్టింగ్ చేస్తుంటాడు. కానీ కిరణ్ వెంటనే ఇంకో మెసేజ్ చేస్తుంది, రాత్రికి స్నో పడేలా ఉంది, మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు, నేను మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తాను అని క్యూట్ ఇమోజీలతో మెసేజ్ పంపించి ఉంటుందన్నమాట. మనోడు వెంటనే ఆ మెసేజ్ ని రిపోర్టర్ కి చూపిస్తాడు. రిపోర్టర్ చదివి వినిపిస్తుంది, మీ భార్యకి మీ మీద చాలా ప్రేమ ఉందండి, ఇంకో మెసేజ్ కూడా పంపించారు, ఈ చాట్ ఎవరికి చూపించకండి అని చెప్పగానే మనోడు నవ్వుతూ, నా వైఫ్ చాలా స్ట్రిక్ట్, ఇంటికెళ్ళాక మళ్ళీ నాకు తిట్లు తప్పవు అని తెగ మురిసిపోతూ వాళ్ళకి చెప్తాడు. వెంటనే మీటింగ్ క్యాన్సిల్ చేసేసి ఇంటికి బయలుదేరుతాడు. వాష్రూమ్ లో హూ ఎదురుపడి, హలో మిస్టర్ షిన్, నువ్వు నన్ను పిచ్చోడివి చేయలేవు, కిరణ్ కి చిన్నప్పటి నుండి ఇమోజీలు అంటే ఇష్టం లేదు, తను నీకు అలాంటి మెసేజ్ ఖచ్చితంగా చేయదు అని అంటే షిన్ తన రింగ్ సర్దుకుంటూ, కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతారు మిస్టర్ హూ, నువ్వు ఇంకా పాతకాలంలోనే బ్రతుకుతున్నావా అని కౌంటర్ ఇస్తాడు. దానికతను, కిరణ్ ఫ్యామిలీకి డబ్బులు అవసరం లేకపోతే తను నిన్ను చచ్చిన పెళ్లి చేసుకునేది కాదు అని అంటే, నేను తనని పెళ్లి చేసుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది నీ వల్లే, ఇదంతా నీ పుణ్యమే అని షిన్ అంటాడు. హూ ఎడిట్ చేసిన ఒక ఆడియో రికార్డింగ్ వినిపిస్తాడు. అందులో కిరణ్ తన మీద ఇంకా కేర్ ఉందని, షిన్ తన్ని సరిగ్గా చూసుకోవట్లేదని అని అంటుంది. మనోడు అది విని ఎక్కడ కిరణ్ తో గొడవ పడతాడేమో అనుకున్నాను, కానీ మనోడికి అది అర్థమై నవ్వుతూ, నీకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు, నువ్వు ఇంకా బిజినెస్ మ్యాన్ ఆలోచించడం నేర్చుకోలేదు, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని చేసినా నా వైఫ్ ఇప్పుడు నా దగ్గర ఉంది అండ్ మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, అంతే చాలు అని చెప్పి వెళ్తూ కావాలనే హూ ముందు కిరణ్ కి కాల్ చేస్తాడు. బేబీ నువ్వు బిజీగా ఉన్నావా అని అడుగుతాడు. దానికి కిరణ్, మీరు ఎప్పుడొస్తారు, నేను పికప్ చేసుకోవడానికి రావాలని అడిగితే, వద్దులే బేబీ చాలా లేట్ అవుతుంది అని చెప్పి, నా వైఫ్ నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తుంది, నీతో కలిసి డిన్నర్ చేసే టైం నాకు లేదు మిస్టర్ హూ అని వాడికి గట్టిగా ఇచ్చి పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో ఏమో కిరణ్ తన బెస్టీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే, నేను ఆయన్ని పికప్ చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన హూతో ఉన్నాడే, ఇప్పుడు నేను తనతో మా కంపెనీ షూటింగ్ గురించి
ఎలా మాట్లాడాలి అని బాధపడుతూ ఉంటే బెస్టీ ఐడియా ఇస్తుంది. నీ హస్బెండ్ ఒప్పించడం చిట్కలో పనే, తనని ముద్దుగా హస్బెండ్ అని పిలు, చాలు అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. కిరణ్ నర్వస్ గా వద్దే, మేమిద్దరం అలా పిలుచుకోము అని అంటే ఒక్కసారి ట్రై చేయి అని బెస్టీ ఒకటే పోరు పెడుతుంది. కిరణ్ ఫేస్ మాస్క్ వేసుకుని సోఫా మీద నిలబడి ప్రాక్టీస్ చేస్తుంది. హస్బెండ్ హస్బెండ్ అని గట్టి గట్టిగా అరుస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే షిన్ లోపలికి వస్తాడు. కిరణ్ అది చూసి షాక్ అయ్యి చేతిలో ఉన్న ఫోన్ కింద పడేస్తుంది. షిన్ తనకు దగ్గరగా వచ్చి ఏమన్నా, నన్నేదో పిలిచినట్టున్నావు ఇప్పుడు అని అడుగుతాడు. ఏమన్నాను, లేదు నేను మిమ్మల్ని అనలేదు, జస్ట్ నా మూవీ లైన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పి బాత్రూమ్ లోకి పారిపోతుంది. తన ఫేస్ కున్న మాస్క్ ను చూసి సిగ్గుతో చచ్చిపోతుంది అక్కడే. అప్పుడే బెస్టీ షిన్ కి కాల్ చేసి మీ వైఫ్ మీ కంపెనీ బిల్డింగ్ ని షూటింగ్ కోసం అద్దెకు తీసుకోవాలని అనుకుంటుంది, తన తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిస్టర్ షిన్ అని అంటే షిన్ కిరణ్ వైపు ఒక టైప్ ఆఫ్ లుక్ తో చూస్తూ ఓహో అలాగే అయితే తీసుకోమనండి, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని పర్మిషన్ ఇస్తాడు. బెస్టీ షిన్ తో కిరణ్ తరపున నేనే థ్యాంక్ యూ చెప్తున్నాను మిస్టర్ షిన్ అని అంటే షిన్ కావాలనే నవ్వుతూ నీ థ్యాంక్స్ నాకెందుకు, తనే స్వయంగా వచ్చి నాకు థ్యాంక్ యూ చెప్పాలి అని అంటాడు. మన కిరణ్ అక్కడే కూర్చొని వింటుంది. బెస్టీ తనకి కాల్ చేసి ఒసేయ్ నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు నీ హస్బెండ్ నిన్ను థ్యాంక్ యూ ఒక్కటే చెప్పమంటున్నాడు, ఎలాగూ రాత్రులు చాలా హార్డ్ వర్క్ చేస్తావు కదా, ఇది కూడా చేసి పుణ్యం కట్టుకో అని చెప్తుంది. అతను ఎక్కడ వినుంటాడేమోనని షిన్ కంగారుగా ఫోన్ కట్ చేసేస్తుంది. ఏమైనా వినేశాడా అని భయంతోనే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. షిన్ తన బిహేవియర్ ని చూసి క్యూట్ గా నవ్వుకుంటాడనమాట. నెక్స్ట్ డే కిరణ్ తన మూవీ షూటింగ్ ఓపెనింగ్ చేస్తుంటే బెస్టీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది. హూతో నీ ఫోటోస్ ఎక్స్పోజ్ అయ్యాయే, నువ్వు ఈ స్క్రిప్ట్ ని నీ సొంత ప్రేమ కథతో రాసావని జనం నీ మూవీని బాయ్కట్ చేస్తున్నారు అని అంటుంది. కిరణ్ కి పిచ్చ కోపం వచ్చి హూకి కాల్ చేస్తుంది. అసలు నీ ప్లాన్ ఏంట్రా అని నిలదీస్తే నేను ఆ ఫోటోలేం పోస్ట్ చేయలేదు కిరణ్, ఎవరో కనిపెట్టుంటారు, మేబీ మెంగ్ పని అయి ఉంటుంది అని అంటూ నేను జస్ట్ మీ డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే, ఇదంతా నేనేం చెయ్యట్లేదు అని అంటాడు. దానికి ఆమె కోపంతో చాలు నేను అతనికి చచ్చిన డివోర్స్ ఇవ్వను, నన్ను డిస్టర్బ్ చేయడం ఆపేయ్ అని ఫోన్ కట్ చేసేస్తుంది. వెంటనే షిన్ కి కాల్ చేస్తుంది. షిన్ ఏమో నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నానా అని చెప్పి నీకేం తినాలనుంది, నేను సాటిస్ఫై చేయడానికి నేను నా బెస్ట్ ఇస్తాను అని మెసేజ్ చేస్తాడు. దానికి కిరణ్ శాండ్విచ్ అని రిప్లై ఇస్తుంది. షిన్ ఆ మెసేజ్ చూసి స్మైల్ ఇస్తూ అసిస్టెంట్ ని పిలిచి నా ఫోన్ లో ఈ ఇమోజీలు ఎలా డౌన్లోడ్ చేయాలి అని అడుగుతాడు. అసిస్టెంట్ ఫోన్ తీసుకుని డౌన్లోడ్ చేసి చూపిస్తాడు. అతను పంపిన ఈ ఇమోజీలు చూసి ఏంటి ఇతని ఫోన్ కి ఏమైనా వైరస్ వచ్చిందా అని డౌట్ పడుతుంది. షూటింగ్ స్పాట్ లో బెస్టీ వచ్చి నీ హస్బెండ్ నీ కోసం ఫుడ్ తీసుకొస్తున్నారని అంటే వద్దొద్దు ఇక్కడికి వచ్చేసరికి చల్లారిపోతుంది అని కిరణ్ అంటుంది. కానీ సరిగ్గా అప్పుడే షిన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. షూటింగ్ కంప్లీట్ చేసి కిరణ్ పరుగున వచ్చి దాని దగ్గరికి వెళ్తుంది. షిన్ తన కోసం శాండ్విచ్ తీసుకొస్తే అప్పుడే షిన్ ఫ్యామిలీ నుండి కాల్ వస్తుంది. ఒరే షిన్, మన ఫ్యామిలీలో డబ్బులకి కొదవలేదు, నీ భార్యని ఇలాంటి సినిమాలలో నటించొద్దని చెప్పు, అనవసరమైన రూమర్స్ వస్తున్నాయి అని అంటే షిన్ కోల్డ్ గా అయితే నన్ను కూడా బిజినెస్ చేయడం ఆపేమంటారా, ఎందుకు అనవసరంగా రూమర్స్ రావడం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కిరణ్ సాడ్ గా నేనేం ఆ స్క్రిప్ట్ రాయలేదు అని అంటే దానికి షిన్ అంటాడు ఆ స్క్రిప్ట్ నాకు ఇవ్వు, నేనే ఎండ్ చేస్తాను అని. కిరణ్ ఆ శాండ్విచ్ తిని షాక్ అవుతుంది. వావ్ ఎంత టేస్టీగా ఉంది, మీరు ఒక షాప్ ఓపెన్ చేయొచ్చు అని అంటే షిన్ అంటాడు నేను అందరి కోసం వండను మేడం, ఓన్లీ నా వైఫ్ కోసం మాత్రమే వండుతాను అని అంటాడు. ఆ మాటకి తను అతన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. తను మళ్ళీ షూటింగ్ కి వెళ్తుంటే షిన్ తన్ని వెనుక నుండి లాగి గట్టిగా హక్ చేసుకుంటాడు. కిరణ్ షాక్ అయి చూస్తుంటే చుట్టూ రిపోర్టర్లు ఉన్నారు కిరణ్, అందుకే ఇలా చేశాను అని అంటాడు. తన చిన్నపిల్ల బిహేవియర్ చూసి షిన్ మనసులో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఆ తర్వాత షిన్ ఆ స్క్రిప్ట్ చదువుతుంటే కిరణ్ వస్తుంది. స్క్రిప్ట్ లో ఏమో కొన్ని సీన్స్ బ్లాక్ చేసి ఉంటాయన్నమాట. అది చూసి ఎవరు చేశారు ఇదంతా అని అడుగుతుంది. ఎందుకంటే ఆ డ్రామాలో ఉన్న అన్ని రొమాంటిక్ సీన్స్ అన్ని మనోడు బ్లాక్ చేసేసి ఉంటాడు. ఇక కిరణ్ కి షిన్ జలసీ ఫీల్ అవుతున్నాడా అని డౌట్ పడుతుంది. అయినా అతనికి నేనంటే ఇష్టం లేదు కదా, మరి జలసీ ఎందుకు వస్తుంది అని తనలో తాను అనుకుంటుంది. షిన్ ఆఫీస్ బిల్డింగ్ లో షూటింగ్ చేస్తుంటే మేనేజర్ వచ్చి అరుస్తుంది. ఇక్కడ షూటింగ్ చేయడానికి వీల్లేదు, ఎంప్లాయీస్ డిస్టర్బ్ అవుతున్నారు, నీకు నచ్చినట్లు చేస్తావా అని నిలదీస్తుంది. మనోడు సీరియస్ గా అక్కడికి వస్తాడు. కిరణ్ ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఒకవేళ ఎంప్లాయీస్ కి ప్రాబ్లం అయితే వాళ్ళు వేరే ఫ్లోర్ కి వెళ్లి వర్క్ చేసుకోండి అని ఆర్డర్ వేస్తాడు. మేనేజర్ షాక్ అయ్యి సార్ మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇక్కడికి రానివ్వరు కదా సార్, మరి ఈమెకెందుకు ఇంత ఫేవరెటిజం చేస్తున్నారు అని అడుగుతుంది. ఎట్టమొకంది మొగుడు పెళ్ళాంకి ఫేవరెటిజం చేయకపోతే ఇంకెవడికి చేస్తాడు. అప్పుడు ఒక ఎంప్లాయీ అంటాడు కిరణ్ ప్రెసిడెంట్ భార్య, తన వైఫ్ కోసం ఆయన ఈ మాత్రం చేయరా అని అనగానే అందరూ కిరణ్ వైపు గౌరవంగా చూస్తారు. అప్పుడు షిన్ ఒక టైప్ ఆఫ్ నవ్వు నవ్వుతూ డైరెక్టర్ కిరణ్ ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేయను, మీ పని కంటిన్యూ చేసుకోండి అని అంటాడు. బెస్టీ టీజ్ చేస్తూ ఆయన వాయిస్ లో నీ మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందే అని అంటుంది. షూటింగ్ అయ్యాక కిరణ్ షిన్ క్యాబిన్ కి వెళ్తే తన చైర్ లో కూర్చొని నిద్రపోతుంటాడు. మన కిరణ్ తనకి బ్లాంకెట్ కప్పి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, ఆయన ఎప్పుడు నా కోసం స్టాండ్ తీసుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నప్పుడే తను వంగి చూస్తుంటే తన తల టేబుల్ కి తగలబోతుంది. కానీ షిన్ సడన్ గా కళ్ళు తెరిచి తన చేతిని అడ్డం పెట్టి కిరణ్ కి దెబ్బ తగలకుండా కాపాడతాడు. మీరు నిద్రపోట్లేదా అని
అని అడిగితే ఇప్పుడే లేచాను, స్క్రిప్ట్ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటాడు. మనోడు నిద్రలో కూడా స్క్రిప్ట్ గురించి కలవరిస్తున్నట్టున్నాడు. దానికి కిరణ్ కొంపదీసి మీరు హీరోనే తీసేయమంటారా ఏంటి స్క్రిప్ట్ లో అని అంటుంది. షిన్ అంటాడు, స్టోరీలో ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద క్రష్ ఉంటుంది కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ ని ఒక అబ్బాయితో రీప్లేస్ చేయి. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద చాలా కాలం నుండి క్రష్ ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి అసలు విషయం తెలీదు, ఇలా స్క్రిప్ట్ లో రాయి అని చెప్తాడు. కిరణ్ కి కూడా ఐడియా నచ్చి వావ్ మీరు అమేజింగ్ అని షిన్ని చైర్ నుండి లేపి తనే ఆ ప్రెసిడెంట్ సీట్ లో కూర్చొని స్క్రిప్ట్ మారుస్తుంది. మరి ఆ అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని ఇంకా స్క్రిప్ట్ గురించి అడుగుతుంటే షిన్ ఎమోషనల్ గా తనకి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని భయం, అలాగే ఆ నిజం తనకి ఎప్పటికీ తెలియదేమో అని ఇంకా భయం అని చెప్తాడు. కిరణ్ షిన్ కళ్ళలోకి చూసి మీకు ఇవన్నీ ఇంత డీటెయిల్ గా ఎలా తెలుసు, మీకెవరి మీద క్రష్ ఉందా అని అడుగుతుంది. షిన్ ఆ టాపిక్ ని తెలివిగా దాటేస్తాడు. కిరణ్ మనసులో షిన్ లాంటి ప్రౌడ్ పర్సన్ కి ఎవరి మీద క్రష్ ఉండటం ఏంటి, ఇంపాసిబుల్ అని అనుకుంటుంది. షూటింగ్ స్పాట్ లో స్టన్ మ్యాన్ రాకపోవడంతో రిస్క్ అయినా సరే తానే బైక్ స్టంట్ చేస్తానని మన కిరణ్ మొండికేస్తుంది. బెస్ట్ ఎంత వద్దన్నా వినకుండా హూతో బ్రేకప్ అయ్యాక మళ్ళీ బైక్ ముట్టుకోలేదే, చాలా రోజుల తర్వాత డ్రైవ్ చేస్తున్నాను అని మనసులో అనుకుని బైక్ ఎక్కుతుంది. సీన్ షూట్ అవుతుండగా సడన్ గా ఒక చిన్న పిల్లాడు అటు రావడంతో వాణ్ణి కాపాడిపోయి కిరణ్ బైక్ పై నుండి కింద పడిపోతుంది. అందరూ పరుగునొస్తారు. కిరణ్ దెబ్బలు తగిలాయా అని బెస్టీ అడిగితే తను మాత్రం సీన్ పర్ఫెక్ట్ గా షూట్ అయింది కదా అని అడుగుతుంది. నీకు సీన్ గురించి కావాలా అని బెస్టీ తిడుతుంది. ఇటు పక్కేమో అసిస్టెంట్ ద్వారా కిరణ్ కి దెబ్బ తగిలిందని మనోడికి తెలియగానే టెన్షన్ తో గిర్రును ఉరుక్కుంటూ వస్తాడు. కిరణ్ తన ఫోన్ తీసుకోబోతుంటే హూ అక్కడికి వచ్చి తన్ని బలవంతంగా ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఆమె ఎంత అరిచినా అతను వినడు. అతను కోపంగా ఏంటి షిన్ చూస్తాడని భయపడుతున్నావా అని అడుగుతాడు. హాస్పిటల్లో వాడు తన్ని ఇన్సల్ట్ చేస్తుంటే కిరణ్ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పు, నేను నిన్ను వదిలేసి ఇప్పుడే వెళ్లిపోతాను అని వాడంటే అది మా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు చెప్పాలి అని కిరణ్ అంటుంది. మీ ఇద్దరి మధ్య అసలు ప్రేమే లేదు, నన్ను పిచ్చోని చేయకు అని హూ వాగుతుంటే సరిగ్గా అప్పుడే షిన్ అక్కడికి వస్తాడు. ఒరే హూగా నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో అని సీరియస్ అవుతూ కిరణ్ పక్కన కూర్చొని తన దెబ్బను చెక్ చేస్తూ ఉంటాడు. పక్కనున్న హూని ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే నన్ను వెళ్ళగొట్టడానికి ఎందుకంత కంగారు పడుతున్నావు, మేమిద్దరం మళ్ళీ ప్యాచప్ అయిపోతామని నీకు భయమా అని అంటే షిన్ అంటాడు, భయమా గర్దగుడ్డ, మా హస్బెండ్ అండ్ వైఫ్ ప్రైవేట్ విషయాలు నువ్వు వినడం నాకు అస్సలు ఇష్టం లేదు, సరే నీకు అంత తీయటగా ఉంటే ఇక్కడే కూర్చొని సీన్ చూడు అని షిన్ అనగానే వాడు కోపంతో వెళ్లిపోతాడు. బయట రిపోర్టర్లేమో హూని చుట్టుముడతారు. దానికి అతను స్ట్రేంజర్స్ కే జనాలు హెల్ప్ చేస్తారు, తను నాకు తెలిసిన అమ్మాయి కదా అందుకే హెల్ప్ చేశాను అని కవర్ చేస్తాడు. లోపలేమో షిన్ కిరణ్ ని నిలదీస్తాడు. నాకెందుకు ఫోన్ చేయలేదు, నేనొచ్చి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని కదా అని అంటే అక్కడ చాలా రద్దీగా ఉంది, ఫోన్ తీసే లోపే వాడు వచ్చాడు, నేను ఎంత వద్దంటున్నా వాడు నన్ను ఎత్తుకుని వచ్చాడు అని కిరణ్ అంటే మనోడు ఫుల్ జలస్ తో గట్టిగా అరుస్తాడు. నా కంపెనీ కిందే నా భార్యని ఇంకొకటి ఎత్తుకొని వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని అనగానే కిరణ్ తను చేయి పట్టుకుని ప్లీజ్ కోపం తగ్గించుకో అని అంటుంది. ఇంకా షిన్ వెంటనే కూల్ అయిపోతాడు. ఆమె షాక్ అవుతుంది, ఇంత ఈజీగా ఇతని కోపం తగ్గిపోయింది ఏంటి అని. ఇంకా తనని ఎత్తుకోబోతుంటే నేను నడవగలను అని కిరణ్ అంటే కోపంతో ఎందుకు వేరే వాళ్ళు ఎత్తుకోవచ్చు కానీ నేను ఎత్తుకోకూడదా అని చెప్పి తను ఎత్తుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. రిపోర్టర్లు వచ్చి వేరే వాడు మీ భార్యను ఎత్తుకుంటే మీకు ప్రాబ్లం లేదా అని అడుగుతారు. పని బాట లేనోళ్ళు పిల్లితరకు గురికినట్టు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వస్తుర్రు, నాకు ఒక గన్ ఇస్తే ఈ రిపోర్టర్లందరిని గాల్చి పడేస్తా. మనోడు చాలా కూల్ గా వాళ్ళ క్లాస్ బిక్తాడు. వాడు నా భార్య ప్రాణాలు కాపాడాడు, ఆ బాకీ నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి తిడుతుంటే షిన్ ఫోన్ లాక్కొని మిస్టర్ జాంగ్ చాలా లేట్ అయిపోయింది, మేము టైర్డ్ అయిపోయాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కిరణ్ థ్యాంక్ యూ చెప్తే మీ డాడీ ఏంటి చాలా గోలగోలు చేస్తాడు అని అంటాడు. ఇంటికి వెళ్ళాక కిరణ్ కుంటుకుంటూ నడుస్తుంటే షిన్ అరుస్తాడు, కాల్ ఇంకా తగ్గలేదు అప్పుడే ఇలా గెంతుతావేంటి అని. ఇకపై నేను ఏ పని చేసినా ముందు మీ గురించి ఆలోచిస్తాను, మీకు అవమానం జరగనివ్వను అని కిరణ్ అంటే షిన్ తన ఫోన్ లాక్కొని తన పేరు ముందు ఏ అని పెడతాడు. కాంటాక్ట్ లిస్ట్ లో ఫస్ట్ లో ఉండడానికి, నీకే ప్రాబ్లం వచ్చినా ఇక నుండి ఫస్ట్ నాకే కాల్ చేయాలి అని వార్నింగ్ కూడా ఇస్తాడు. మీరు నిజంగా నా మీద కోపంగా లేరా అని కిరణ్ అడిగితే షిన్ తన దగ్గరకు చాలా హాట్ గా వచ్చి అవును కోపం అయితే ఉంది, మరి నన్ను ఎలా ఒప్పిస్తావో చెప్పు అని దగ్గరకు లాక్కుంటాడు. కిరణ్ సిగ్గుపడుతూ బెడ్ షీట్ లోకి దూరిపోతుంది. షిన్ కూడా పక్కనే పడుకొని తన మీద చెయ్యి వేస్తే ఆగండి రేపు న్యూ ఇయర్ కి మా ఇంటికి వస్తారా అని అడుగుతుంది. షిన్ సరే అనగానే అయితే లైట్స్ ఆఫ్ చేయండి అని సిగ్గుతో ముసుగు తన్నేస్తుంది. నెక్స్ట్ డే ఇద్దరు జాంగ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తారు. అక్కడ మెంగ్ అంటే మన హీరోయిన్ సిస్టర్ నకరాలు చూపిస్తుంటే వాళ్ళ డాడీ నా కూతురు కొంచెం ఇమ్మెచ్యూర్ బాబు అని అంటే షిన్ అంటాడు అవును కనిపిస్తూనే ఉంది, కానీ కిరణ్ అలా కాదు చాలా తెలివైంది అని తన భార్యని వెనకేసుకొస్తాడు. తింటున్నప్పుడు షిన్ తన ప్లేట్ లో ఉన్న కొత్తిమీర నేరి పక్కన పెడుతుంటే కిరణ్ కి డౌట్ వస్తుంది. మీరు కొత్తిమీర తినరా అని అడిగితే అప్పుడప్పుడు తింటానులే అని అంటాడు. కిరణ్ మనసులో ఇతనికి కొత్తిమీర అంటే అసలు ఇష్టం లేదు కదా, మరి ఆ రోజు నేను చేసిన కొత్తిమీర సూప్ ని ఎలా తాగేశాడు అంటే ఇతను నా కోసం ఎప్పటి నుండో అడ్జస్ట్ అవుతున్నాడా అని ఆలోచనలో పడిపోతుంది. మమ్మీ అడుగుతుందన్నమాట, కిరణ్ ఈ షూటింగ్స్ అన్ని వదిలేసి త్వరగా ఒక బిడ్డని ప్లాన్ చేయొచ్చు కదా, అదే వైఫ్ బాధ్యత అని అంటే కిరణ్ గట్టిగా చెప్తాడు
చెప్తుంది, నేను నా కెరియర్ ని వదిలిపెట్టాను మమ్మీ అని. దానికి వాళ్ళ అమ్మ బెదిరిస్తుంది, నువ్వు పిల్లల్ని కనకపోతే ఇంటి నుండి గెంటేస్తాం అని. ఇదంతా షిన్ ముందే అంటుంది. దానికి షిన్ సీరియస్ అవుతాడు, నాకు ఇప్పుడు పిల్లలొద్దు, కిరణ్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. మిసెస్ మమ్మీ మీరు మరీ టెన్షన్ పడకండి, ఎక్కువ టెన్షన్ పడితే తొందరగా ముసలోళ్ళు అవుతారంట అని కౌంటర్ ఇస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ బ్యూటీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంటే కిరణ్ కి తెగ నవ్వొస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు షిన్ అంటాడు, మీ మమ్మీ తన సిస్టర్ ని ఇండస్ట్రీలో సెటిల్ చేయమంటున్నారు అని అంటే తనకి రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, తన్ని ఇగ్నోర్ చేయండి అని కిరణ్ అంటుంది. మరి నీ సంగతి ఏంటి, నేను నీకు ఇచ్చిన క్రెడిట్ కార్డ్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదేంటి అని షిన్ అడిగితే కిరణ్ రోషంగా నా ఖర్చుల కోసం నేను సంపాదించుకోగలను అని గర్వంగా చెప్తుంది. షిన్ కిరణ్ ని టీజ్ చేస్తూ, ఏంటి కిరణ్ ఆ క్రెడిట్ కార్డ్ వాడట్లేదా, డివోర్స్ తర్వాత ఈజీగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. కిరణ్ సీరియస్ గా, లేదు నేను డివోర్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, మీరు ఆల్రెడీ మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశారు, మళ్ళీ మీ డబ్బులు ఖర్చు పెడితే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది కదా అని చెప్తుంది. దానికి మనోడు అబ్సెసివ్ గా, నేను చేసేదంతా నా ఇష్టంతోనే చేస్తున్నాను, నా భార్య లైఫ్ ఎంజాయ్ చేయాలనేదే నా కోరిక అని అంటాడు. అప్పుడు కిరణ్ కి కొన్ని మెమరీస్ గుర్తు చేసుకుంటూ, మీకు ఆ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ గుర్తుందా, మిమ్మల్ని బలవంతంగా అందులో జాయిన్ చేయించాను, చివరికి మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నేను ఓడిపోయాను అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో కిరణ్ ఓడిపోయిన బాధలో కోపంగా వెళ్తుంటే షిన్ తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ, కోపం వద్దు కిరణ్, నువ్వే కదా నన్ను ఇక్కడికి తెచ్చావు, ఈ ట్రోఫీ నీది కూడా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. దానికి ఆమె, నేను ఆకాశంలో తోకచుక్క ఫోటో తీశాను, కానీ నువ్వు అంతకంటే గొప్పగా దేని ఫోటో తీసి గెలిచావో నాకు చూపించు అని కిరణ్ ఆ ఫోటో కోసం పరిగెత్తుతూ ఉంటుంది. మనోడు ఆ ఫోటోను ఆమెకు చూపించకుండా దాచిపెట్టి కిరణ్ ని గట్టిగా కిస్ చేస్తూ బెడ్ మీద పడేస్తాడు. నిజానికి షిన్ తీసిన ఫోటో మరెవరిదో కాదు, కిరణ్దే అన్నమాట. ప్రెజెంట్ కొస్తే ఇద్దరు షిన్ వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తారు. వాళ్ళ నానమ్మ పాత ఆల్బమ్ చూపిస్తూ, షిన్ ఈ ఫోటోని ఎవరికి చూపించేవాడు కాదమ్మా, చాలా జాగ్రత్తగా దాచిపెట్టేవాడు, చూడు కిరణ్ అని అనబోతుంటే షిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోటో లాక్కుంటాడు. నానమ్మ అన్నం చల్లారిపోతుంది పదండి అని కవర్ చేస్తాడు. వాళ్ళ నానమ్మ నవ్వుతూ, ఎన్నాళ్ళని దాస్తావురా అని అంటే కిరణ్ మనసులో అనుకుంటుంది, ఆ ఫోటోలో ఏ అమ్మాయి ఉందో, ఇతనికి ఎవరి మీద క్రష్ ఉందా అని ఒక్కటే షాక్ అయి డౌట్ పడుతుంది. అందరూ భోజనాలు తినడానికి కలిసి కూర్చుంటారు. కిరణ్ కి అప్పుడే అర్థమవుతుంది, షిన్ మమ్మీ ఎప్పుడు షిన్ కంటే అతని కజిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని అబ్జర్వ్ చేస్తుంది. ప్రెసెంట్ టేబుల్ దగ్గర కూడా షిన్ అందరికి వడ్డిస్తుంటే వాళ్ళ మమ్మీ, ముందు గెస్ట్ లకు వడ్డించు అని షిన్ ని ఆపుతుంది. షిన్ ఆ కజిన్ కి వడ్డిస్తుంటే కిరణ్ ఆ ప్లేట్ లాక్కొని షిన్ ప్లేట్ లో పెడుతుంది. మీరు ఆల్రెడీ చాలా బాగా బిహేవ్ చేస్తున్నారు, ఈ కజిన్ ఏమి పాలు తాగే పిల్లోడు కాదు కదా, తనకి తానే వడ్డించుకోగలడు అని ఆమెకి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఆ అత్తగారు ఆ కజిన్ కి వడ్డిస్తూ, పాపం వీడెంత సన్నగా అయిపోయాడో అని అంటుంటే కిరణ్ షిన్ కి వడ్డిస్తూ, ఈ బయటి మనుషులు ఇంట్లో మరీ ఎక్కువ రోజులు ఉంటున్నట్టున్నారే అని కౌంటర్ ఇస్తుంది. ఆ కజిన్ కి పిచ్చ కోపం వచ్చి, అందుకే మీ ఇద్దరి మధ్య త్వరలో డివోర్స్ అవుతుంది అని అంటే కిరణ్ నవ్వుతూ, ఈ ఫేక్ రూమర్స్ నమ్మి నీ బుర్ర పని చేయడం మానేసిందా, ఈ ఫ్యామిలీ నుండి ఇన్ని డబ్బులు తీసుకున్నా కూడా నీ లైఫ్ లో నువ్వు ఏం పీకలేకపోయావు అని వాడికి వైన్ పోస్తూ ఇన్సల్ట్ చేస్తుంది. వాడు కిరణ్ మీద చెయ్యెత్తపోతే షిన్ వాడి చెయ్యి విరగ్గొట్టి, నా వైఫ్ వైపు వేలు చూపించిన నీ చెయ్యి కాదు నీ బాడీలో అన్ని పార్ట్లని విరగ్గొట్టి పడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. వాడి కోపంగా వెళ్లిపోతుంటే షిన్ మమ్మీ తనకి సపోర్ట్ చేస్తుంది, కానీ డాడీ నానమ్మ మాత్రం వాడిని పట్టించుకోరు. షిన్ మమ్మీ కోపంగా ఉంటే కిరణ్ తెలివిగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అయ్యో నా కంట్లు కారం పడింది అని ఏడుస్తుంటే షిన్ తనని లోపలికి తీసుకెళ్తాడు. నిజంగానే నీకు నొప్పిగా ఉందని అడిగితే, పర్లేదు నాకు ఇవన్నీ అలవాటే అని షిన్ సాడ్ గా అంటాడు. కానీ నాకు బాధగా ఉంది అని కిరణ్ అనగానే షిన్ తన్ని అలానే చూస్తాడు. టీవీలో ఒక కొత్త బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ వస్తుంటుందన్నమాట. వాడు మరెవడో కాదు, మన హూలాగాడే. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని అమ్మాయి ఎవరైనా ఉందా అని రిపోర్టర్ అడిగితే, అవును, తను నన్ను ఎప్పుడు బైక్ మీద పికప్ చేసుకోవడానికి వచ్చేది, అప్పుడు నాకు బైక్ నడపడం రాదు, తనే నన్ను రైడ్ కి తీసుకెళ్లేది అని ఓవర్ యాక్షన్ చేసుకుంటూ చెప్తూనే ఉంటాడు. అది చూసిన మనోడికి మండి కడుపులో పొగలు పొగలు కక్కుతూ వస్తాయి. వెంటనే కిరణ్ వైపు కోపంగా అసూయతో చూస్తూనే ఉంటాడు. వాళ్ళ డాడీ షిన్ని లోపలికి తీసుకెళ్లి, ఒరేయ్ నీ వైఫ్ కి నిజంగానే అహుతో పాస్ట్ రిలేషన్ ఉందా అని అడిగితే షిన్ అంటాడు, నేను ఎప్పుడు తన ఆ విషయం అడగలేదు అని. డాడీ ఇంకా అడుగుతారు, ఆమె చేస్తున్న మూవీ కూడా ఆ హూగాడికి సంబంధించిందంట కదా అని. షిన్ చాలా కాన్ఫిడెంట్ గా, అలాంటిదేం లేదు డాడీ, తన స్క్రిప్ట్ కూడా నా అప్రూవల్ తో నాకు ఇష్టం వచ్చినట్లే రాసింది అని చెప్తాడు. వాళ్ళ డాడీ నవ్వుతూ, అంటే ఆ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ నువ్వు కిరణ్ అన్నమాట, ఒక అమ్మాయిని 11 years గా సీక్రెట్ గా ప్రేమిస్తున్న ఆ అబ్బాయి క్యారెక్టర్ నీదే కదా అని అడిగితే షిన్ అవును అని ఒప్పుకుంటాడు. బయట నిలబడి ఇదంతా విన్న కిరణ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా మీద అతనికి క్రష్ ఉండడం ఏంటి, మేబీ నా కోసం డాడీ దగ్గర అలా అబద్ధం చెప్తున్నారేమో అని అనుకుంటూ బెడ్ మీద పడిపోతుంది. షిన్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి కిరణ్ అక్కడ ఉండదు. అప్పుడే షిన్ కి మెసేజ్ వస్తుంది, మీ వైఫ్ ఎవరో అబ్బాయిని బైక్ అరేంజ్ చేయమని అడుగుతుంది అని. షిన్ దానికి ఆమె అడిగినట్టు చేయండి అని అంటాడు. కానీ మనసులో ఒకటే బాధపడుతుంటాడు, నిజంగానే తను ఆ హూగాడిని చూస్ చేసుకుందా అని ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ కిరణ్ షిన్ ని కిందకి పిలుస్తుంది. తను వెళ్లేసరికి కిరణ్ ఒక
ఒక అదిరిపోయే బైక్ తో రెడీగా ఉంటుంది. నచ్చిందా? నీకోసమే తెచ్చాను, వెనకాల కూర్చో, ఒక రైడ్ కి తీసుకెళ్తాను అని అంటుంది. మనోడు వెటకారంగా నేనేమి అహూగాళ్ళ కాదు, నాకు బైక్ నడపడం వచ్చు అని అంటాడు. కిరణ్ మనసులో అబ్బా ఇతనికి ఇంకా జలసి పోలేదేంట్రా బాబు అని అనుకుంటుంది. షిన్ సడన్ గా తనే డ్రైవింగ్ సీట్ లో కూర్చొని తన ఫోర్ హెడ్ కి ఆమె ఫోర్ హెడ్ ఆనిస్తూ వెనకాల కూర్చో అని అంటాడు. అతను అలా చేసేసరికి ఆమె నర్వస్ అవుతూ నేను తనని కంఫర్ట్ చేద్దాం అనుకుంటే రివర్స్ లో తనే నన్ను కంఫర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటూ తనని వెనకాల నుండి గట్టిగా హక్ చేసుకుంటూ కూర్చుంటుంది. మనోడు జట్టు స్పీడ్ తో బైక్ ని తీసుకెళ్తుంటే కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రైడ్ అయ్యాక ఇద్దరు కలిసి బైక్ ని క్లీన్ చేస్తుంటారు. కిరణ్ సరదాగా షిన్ మీద వాటర్ స్ప్రే చేస్తే అతను కూడా నవ్వుతూ తన్ని పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ఆ క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ పీక్స్ లో ఉంటాయి. ఆ నెక్స్ట్ డే కిరణ్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో ఉండి షిన్ కి మెసేజ్ చేస్తుంది. ఈ రోజు లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకండి అని అంటే అది చూసిన బెస్ట్ టీస్ చేస్తూ షిన్ గనుక మధ్యలో రాకపోతే మీరిద్దరు కొన్ని జన్మల వరకు అసలు నోరు ఇప్పేరేవారే కాదు కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి హూ వచ్చి కిరణ్ చేపట్టుకుంటాడు. నాతో మాట్లాడుకు హూ అని కిరణ్ అంటుంటే అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. షిన్ కిరణ్ కి ఒక డిష్ ఇస్తే హూ మధ్యలో దూరి కిరణ్ కి ఇది ఇష్టం ఉండదు అని అంటాడు. దానికి షిన్ తక్కువడా, నువ్వు ఇదే తిను కిరణ్ అని అంటే కిరణ్ అది తినేసి నాకు ఇది చాలా నచ్చింది అని హూకి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. అతను ఇంకా రెచ్చగొడుతూ నువ్వెందుకు నాటకం ఆడుతున్నావు కిరణ్, వాడికి డివోర్స్ ఇచ్చేయ్, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను అని అంటే నీకు అసలు సిగ్గులేదా, నా హస్బెండ్ ఏది తినిపించినా నాకు ఇష్టమే అని కిరణ్ అంటుంది. షిన్ కూడా కోల్డ్ గా కిరణ్ కి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నాకు బాగా తెలుసు హూ, తనకి చిన్నప్పటి నుండి ఈ డిష్ అంటే ప్రాణం, నిజానికి నీకే ఇది ఇష్టం లేదు అందుకే తను కూడా తినదు అని భ్రమపడుతున్నాం, మేమిద్దరం చిన్నప్పటి నుండి ఒకరికొకరం తెలుసు అని కౌంటర్ ఇస్తాడు. కిరణ్ షాక్ అయ్యి మనసులో ఇతనికి ఇంకా ఇవి గుర్తున్నాయా అని అనుకుంటుంది. షిన్ వెళ్తూ వెళ్తూ హూకి వార్నింగ్ ఇస్తాడు, నా వైఫ్ కి దూరంగా ఉండు, లేదంటే నీ కంపెనీని బ్యాంక్రప్ట్ చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలదు అని వార్నింగ్ ఇస్తాడు. బయటికి వచ్చాక కిరణ్ బోబా మిల్క్ కొంటుంటే షిన్ అడుగుతాడు సడన్ గా ఇదెందుకు కొంటున్నావు అని. పాత రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాను, స్కూల్ నుండి వచ్చేటప్పుడు మన ఇద్దరం కలిసి తాగేవాళ్ళం కదా అని కిరణ్ అనగానే మనోడు ఒక స్మైల్ ఇస్తాడు. పాత రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ఆ షాప్ దగ్గర ఒక నోట్ రాసి బోర్డు మీద తగిలించేవారనమాట. షిన్ రాసిన ఆ నోట్ ని కిరణ్ చూడబోతే తను దాచిపెట్టి ఇది చీటింగ్, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయ్యాక చూద్దాం అని అంటాడు. ప్రెసెంట్ లో ఆ నోట్ బోర్డ్ ని ఎవరు తీసుకువెళ్ళబోతుంటే కిరణ్ చూడకుండా షిన్ అడ్డుపడతాడు. కొన్ని నోట్స్ కింద పడితే అందులో ఒక నోట్ కిరణ్ కి దొరుకుతుంది. అందులో షిన్ ఏం రాశాడంటే మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫ్రెండ్స్ లా కాకూడదు, లవర్స్ అవ్వాలి అని రాసుంటాడు. కానీ ఆ లవర్స్ అనే పదాన్ని పెన్ తో ఎవరో కొట్టేసి ఉంటారు. కిరణ్ కి అర్థం కాదు ఇక్కడ ఏముండుంటుంది అని బుర్ర ఒకటే పాడు చేసుకుని ఉంటుంది. కిరణ్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈసారి స్క్రిప్ట్ మొత్తం మార్చేద్దాం, ఆ సెకండ్ మెయిన్ లీడ్ కి హీరోయిన్ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంటుంది కదా అతన్నే హీరో చేసేద్దాం అని తన ఐడియా చెప్తుంది. షిన్ కి కాల్ చేసి మీకు ఒక విషయం తెలుసా, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద చాలా కాలం నుండి క్రష్ ఉంటే తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, నాకు ఇన్స్పిరేషన్ కావాలి, మీరు కొంచెం హెల్ప్ చేయరా అని అడుగుతుంది. మనోడు అతని స్టోరీయే కదా ఇంకా హ్యాపీగా నవ్వుతూ సరే కిరణ్ ఇప్పుడే చెప్తాను విను అని అంటాడు. కిరణ్ మనసులో ఇతనేంటి డైరీ తీస్తున్నాడు, ఇప్పుడు ఆ డైరీ తీసి ఏం చదువుతాడో ఏమో అని అనుకుంటూ ఉంటే షిన్ నిజంగానే డైరీ తీసి అందులో లైన్స్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో లైన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఆ రోజు వెదర్ చాలా బాగుంది, నేను తనకి పెద్ద గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను కానీ తను అందరితో ఆమె ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పి చెప్తోంది. ఎప్పుడు మేమిద్దరం కలిసి వెళ్లే వాళ్ళం కాలేజ్ కి, కానీ తను తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ వెళ్లడం స్టార్ట్ చేసింది. తన ఫేస్ అప్పుడు టొమాటో లాగా ఎర్రగా అయిపోయింది. నేను తన్ని మనం కలిసి నడుద్దామా అని అడిగితే తను వద్దని చెప్పింది. తర్వాత షర్ట్ కొనిద్దామని మాల్ కి తీసుకెళ్లి ఈ కలర్ నా బాయ్ ఫ్రెండ్ కి సూట్ అవ్వదు అని చెప్పింది. అప్పటి నుండి నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడమే నచ్చదు అని చదువుతూ ఉంటాడనమాట. కిరణ్ షాక్ అయ్యి ఈ మాటలని నాకు తెలిసినట్టు ఎందుకున్నాయి అని అనుకుంటుంది. ఇంకా అడుగుతుంది నీ క్రష్ గురించి నువ్వు చెప్పే ఈ స్టోరీ ఏదైనా నావెల్లో చదివి చెప్తున్నారా, అలా అయితే ముందు మీరు కాపీరైట్స్ కొనాలి అని అంటే షిన్ ఫ్రస్ట్రేషన్ తో ఫోన్ కట్ చేస్తాడు. వీడేంటి ఫోన్ కట్ చేశాడు అని కిరణ్ కి అర్థం కాదు. ఇంకో పక్క సెకండ్ షూట్ కంప్లీట్ అవ్వడంతో టీం అంతా పార్టీ చేసుకుంటారు. ఆ రోజే కిరణ్ బర్త్డే కూడా అన్నమాట. అందరూ తనకి విష్ చేస్తూ ఈ మూవీ హిట్ అవ్వాలని చెప్తారు. బెస్టీ కూడా అడుగుతుంది ఏంటే ఇంత ఇంపార్టెంట్ రోజున నీ హస్బెండ్ ని పిలవ్వా అని. వద్దులే అతను చాలా బిజీగా ఉండుంటాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కిరణ్ అంటే మరీ ఇంత అర్థం చేసుకుంటే ఎలానే, నేనే కాల్ చేస్తానుండు అని వెంటనే షిన్ కి ఫోన్ కలిపేస్తుంది. మీ భార్య బర్త్డే రోజు కూడా మీరు రాకపోతే ఎలా అని అంటే షిన్ ఫోన్ లో విష్ చేసి హ్యాపీ బర్త్డే కిరణ్, కానీ నేను మీటింగ్ క్యాన్సిల్ చేసి రాలేను అని చెప్తాడు. ఆ మాటకి మన కిరణ్ చాలా డల్ అయిపోయి నేను ఒక విషయం అడగాలి, మీరు ఇంతకు ముందు చెప్పిన ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే షిన్ అతని గొంతు సవరించుకొని ఆ అమ్మాయి నువ్వే కిరణ్ అని అంటాడు. కానీ అక్కడ మ్యూజిక్ సౌండ్స్ వల్ల కిరణ్ కి సరిగ్గా వినిపించదు. ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అంటే మనోడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఏమీ లేదు నేను మీటింగ్ లో ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ ఈమె డల్ గా ఉంటే బెస్టీ అడుగుతుంది ఏంటి ఆయన రానందుకు ఫీల్ అవుతున్నావా అని. అలాంటిది ఏం లేదు, ఇది ఒక బిజినెస్ మ్యారేజ్ మాత్రమే, నిజానికి అతను నన్ను ఎప్పుడు బయటికి గెంటేస్తాడేమో అని నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నానులే అని కిరణ్ కవర్ చేస్తూ ఉంటుంది. అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. కిరణ్ కళ్ళు
మూసుకొని బర్త్డే విష్ చేస్తుంది. షిన్ సడన్ గా ఇప్పుడు నా ముందు ఉండాలి అని. తర్వాత అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతుంటారు. కిరణ్ కి ఛాన్స్ వస్తే తను ట్రూత్ ఎంచుకుంటుంది. బెస్టీ అప్పుడు ఒక తుంటరి క్వశ్చన్ అడుగుతుంది అనమాట. నీకు షిన్ కి ఫస్ట్ టైం జరిగినప్పుడు ఆ సెషన్ ఎంత టైం నడిచింది అని అడగగానే కిరణ్ కి గొంతులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది. అందరూ దాని ఆన్సర్ కోసం గోల చేస్తుంటే నేను డేర్ ఎంచుకుంటాను, నేను డ్రింక్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేను అని గ్లాస్ మీద గ్లాస్ తాగేస్తుంది. అందరూ రెచ్చగొడుతూ అయితే ఇప్పుడే సోషల్ మీడియాలో మిమ్మల్ని చూడాలనుంది అని పోస్ట్ చేయి, నీ మొగుడు వస్తాడో లేదో చూద్దాం అని ఛాలెంజ్ చేస్తారు. కిరణ్ తాగిన మైకంలో ఖచ్చితంగా రాడు, నేను బెట్ కడుతున్నాను అని పోస్ట్ చేసి ఫుల్ గా తాగి తూలుతూ ఉంటుంది. తను పడిపోబోతుంటే సడన్ గా షిన్ వచ్చి తన్ని పట్టుకుంటాడు. మీరు వచ్చేసారా అని కిరణ్ షాక్ అయ్యి, అందరూ వినండి, నేను బెట్ లో ఓడిపోయాను కాబట్టి నన్ను నేనే పనిష్ చేసుకుంటున్నాను, ఇంకో డ్రింక్ ఇవ్వండి అని అరుస్తుంది. షిన్ తన్ని ఆపి చాలే 10 అని అంటాడు. మీరు రానన్నారు కదా, మరి ఇవేంటి, నా కోసం ఏమైనా తెచ్చారా గిఫ్ట్ అని షిన్ చేతిలో ఉన్న బాటిల్ ని అడిగితే ఇది హ్యాంగ్ ఓవర్ మెడిసిన్ మేడం అని చెప్తాడు. కిరణ్ కి పిచ్చి పిచ్చిగా అనిపించి షిన్ గట్టం పట్టుకొని మీరెంత బాగున్నారు, నాకు ఒక కిస్ కావాలి అని ఏడుస్తూ అడుగుతుంది. అతన్ని కిస్ చేయబోతుంటే బెస్టీ వెనకాలే వచ్చి కొడుతుంది. నా బెస్టీని ఎవరు బుల్లి చేస్తున్నారు అని చూస్తే అక్కడ ఉన్నది ప్రెసిడెంట్ షిన్. సారీ మిస్టర్ షిన్ అని బెస్టీ నాలుగు ఖర్చుకుంటుంది. షిన్ కిరణ్ ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో కిరణ్ ఒకటే గొడవ చేస్తుంది. నన్ను ముట్టుకోవద్దు, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా అని ఏడుస్తూ ఉంటే షిన్ తన దగ్గరకు లాక్కొని ఆ మెడిసిన్ బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది తల్లి, అందుకే నీకోసం నేను హ్యాంగ్ ఓవర్ సూప్ వండుతాను అని చెప్తాడు. మరి వాళ్ళకెందుకు ఇచ్చారు అని అడిగితే వాళ్ళు నా భార్యలు కాదు కదా అందుకే ఇచ్చాను అని షిన్ తన లవ్ ని చూపిస్తాడు. తనని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి షవర్ చేయబోతుంటే కిరణ్ అరుస్తుంది, నాకు తెలుసు మీరు నా గౌరవం కాపాడడానికి తాగమన్నారు కదా, నేను వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ అని నిరూపిస్తాను, నా దగ్గర టాలెంట్ ఉంది, ఫిగర్ కూడా ఉంది అని తన డ్రెస్ మీద కామెంట్స్ చేస్తుంది. తాగిన మత్తులో నాకు మంచి ఫిగర్ ఉంది తెలుసా అని అంటుంటే షిన్ కి నవ్వు వస్తుంది. ఇంకా వాగుతూ నా కెమెరా తీసుకురండి, నేను నా బాడీని షూట్ చేసుకోవాలి, ఇదొక ఆర్ట్ అని అంటే షిన్ కెమెరా తెచ్చిస్తాడు. మన కిరణ్ సడన్ గా షిన్ షర్ట్ చింపేస్తుంది. మీ బాడీ కూడా ఒక ఆర్ట్ లాగే ఉంది, ఈ చెస్ట్ మజిల్స్, ఈ వీ లైన్, అబ్బా అని తన బాడీని టచ్ చేస్తుంటే షిన్ నవ్వి, ఏ కిరణ్ నువ్వు నా మీద ఇంత సాటిస్ఫై అవుతావని అనుకోలేదు, నువ్వు హ్యాపీగా ఉంటావంటే నీ కోసం నేను ఆర్ట్ పీస్ లా మారిపోవడానికి కూడా రెడీ అని చెప్పి తనని డీప్ కిస్ చేసి బెడ్ మీద పడేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన కిరణ్ కి మెల్లగా స్పృహ వస్తుంది. అమ్మో రాత్రి నేను అంతలా తాగానా, అసలు ఇంటికి ఎలా వచ్చాను అని భయపడుతుంటే రాత్రి జరిగిన హాట్ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చి సిగ్గుతో చచ్చిపోతుంది. అప్పుడే మనోడు రూమ్ లోకి వచ్చి రాత్రి జరిగింది ఏమైనా గుర్తుందా మేడం గారికి అని అడుగుతాడు. లేదు నేను చాలా తాగేశాను, ఏమైనా వాగి ఉంటే పట్టించుకోకు అని కిరణ్ అక్కడ నుంచి పారిపోతుంది. షిన్ నవ్వుతూ అబద్ధాల కోరువు నువ్వు అని అనుకుంటాడు. ఆఫీస్ కి వెళ్ళాక ఇంకా మన కిరణ్ నుంచి కాల్ రాకపోయేసరికి అసిస్టెంట్ ని అడుగుతాడు, నా వైఫ్ ఏమైనా కాల్ చేసిందా అని. లేదు సార్ అని అంటే ఒకసారి ఫోన్ చెక్ చేయి ఏమైనా పాడైందేమో అని అసిస్టెంట్ ని తిడతాడు. సరిగ్గా అప్పుడే కిరణ్ సిస్టర్ గువాన్ అక్కడికి వస్తుంది. బావగారు నేను యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చాను, నేను చాలా బ్యూటిఫుల్ కదా అందుకే ఫేమస్ అవ్వడానికి పుట్టాను అని ఏందేందేందేందో వాగుతూ ఉంటే షిన్ సీరియస్ గా నీ సిస్టర్ గురించి ఇంకోసారి నా ముందు ఏదైనా వాగావో అని సీరియస్ గా అరిచి వెళ్లిపోతాడు. ఆమెకి పిచ్చ కోపం వస్తుంది, అందరూ దానికెందుకు సపోర్ట్ చేస్తున్నారని. వెంటనే హూతో కలిసి ఇద్దరు ఒక ప్లాన్ వేస్తారు. కిరణ్ డాడీని కలిసి షిన్ కంటే నేనే మీకు ఎక్కువ హెల్ప్ చేయగలను, మీరు నాతో కాంట్రాక్ట్ సైన్ చేయండి, అప్పుడు కిరణ్ మన చెప్పు చేతుల్లో ఉంటుంది అని మాయ మాటలు చెప్పి డాడీతో సంతకం చేయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న షిన్ ఫుల్ కోపంలో ఉంటాడు. ఇంకో వైపేమో కిరణ్ బాత్రూమ్ లో ఉండగా అక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది. అది రాత్రి పొరపాటున ఆన్ అయి రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ కెమెరా అన్నమాట. కిరణ్ అది ప్లే చేసి చూస్తే తను తాగి తూలుతూ షిన్ ని అబ్సెసివ్ గా ఏడిపిస్తూ చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగిన సీన్లన్నీ కనిపిస్తాయి. అది చూసి అమ్మో రాత్రి నేను ఇంతలా వాగానా అని చచ్చిపోతుంటే సరిగ్గా అప్పుడే డాడీ కాల్ చేస్తారు. షిన్ మనతో అన్ని కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు, మనం రోడ్డున పడతాం అని అరిస్తే షిన్ అలా చేయడు డాడీ, అసలు అహూగాడితో ఏం మాట్లాడారు, మళ్ళీ నన్ను అమ్మేయాలని చూస్తున్నారా అని కిరణ్ నిలదీస్తుంది. హూ ఇప్పుడు షిన్ ఆఫీస్ కి వెళ్లాడని తెలియగానే కిరణ్ పరిగెత్తుకుంటూ వెళ్తుందన్నమాట. ఆఫీస్ లో ఏమో హూ షిన్ ముందు 20 మిలియన్ చెక్స్ పెడతాడు. ఆ రోజు నువ్వు నాకు అప్పిచ్చావు కదా, అది వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు ఒక డీల్ చేద్దాం, కిరణ్ ని వదిలేసాయి, తను మన ఇద్దరిలో ఎవరిని కోరుకుంటుందో తననే డిసైడ్ చేసుకునివ్వు, నువ్వు తనని నిజంగా ప్రేమిస్తే తన డెసిషన్ ని గౌరవించు అని అంటాడు. దానికి షిన్ ఒక యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి నేను రిజల్ట్స్ మాత్రమే చూస్తాను, నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చే అలవాట్లు లేదు అని చెప్తాడు. హూ కోపంగా తన కాలర్
పట్టుకొని నువ్వు జలసీతో తన్ని బంధించి ఉంచాలని చూస్తున్నావు అని అరిస్తే షిన్ తన్ని వదిలించుకొని నాతో ఫైట్ చేయాలనుకుంటే ఫీల్డ్ లోకి రా, దానికి తోడు నా భార్యకి నీలాంటి నమూనాలంటే అస్సలు ఇష్టం లేదు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి కిరణ్ వస్తుందని చెప్పగానే షిన్ ఒక ప్లాన్ వేస్తాడు. కావాలని ఒక ప్లాన్ చేసి అతనితో అంటాడు, పెళ్లి తర్వాత మా పర్సనల్ టైం చాలా స్పెండ్ చేశాం, తను నా మీద ఎంత నమ్మకం పెంచుకుందో నీకే చూపిస్తాను అని చెప్పి తన టైని తనే విప్పేసుకొని కింద పడిపోయి దెబ్బ తగిలినట్టు నటిస్తాడు. కిరణ్ లోపలికి రాగానే అతను అలా ఉండడం చూసి షాక్ అయ్యి హూని కోపంగా చూస్తుంది. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి కన్సర్న్ చూపిస్తుంటే హూ షాక్ లో నేను బిజినెస్ గురించి మాట్లాడుతుంటే ఇతనే నాటకం ఆడి కింద పడ్డాడనంటే కిరణ్ అరుస్తుంది, చాలరా ఆపు, నువ్వు ఇక్కడికి గొడవ చేయడానికి వచ్చావా, తను ఎంత పవర్ఫుల్ పర్సనో నీకు తెలియదా, తన మీద చెయ్యెత్తుతావా అని తిడుతుంది. షిన్ మళ్ళీ నొప్పిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ కిరణ్ భుజం మీద వాలిపోతాడు. హూ మొత్తుకుంటున్న కిరణ్ వినదు. వెళ్ళిక్కడి నుంచి, మా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలోకి రాకు, నువ్వు ఒక అవుట్ సైడర్వి అని గట్టిగా చెప్పేస్తుంది. అప్పుడే ఇంకో కాల్ వస్తుంది. కిరణ్ చెల్లెలు గువాన ఏదో పెద్ద పెంట పెట్టుంటది అనమాట. ఎవరో పెద్ద ఆయన తల పగల కొట్టుంటుంది. దాని వల్ల అతను సీరియస్ అవ్వడంతో ఆమెను జైలుకు పంపిస్తారు. వాళ్ళ డాడీ కూతుర్ని కాపాడమని షిన్ కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళని ఆపి కిరణ్ వైపు తిరిగి వీళ్ళకి హెల్ప్ చేయాలని నీకుందా అని అడుగుతాడు. కిరణ్ కి ఏమీ అర్థం కాక నేనేం చేయగలను అని అడిగితే షిన్ తన పవర్ ని చూపిస్తాడు. ఒక్క ఫోన్ కాల్ తో ఆ దెబ్బ తగిలిన పర్సన్ లైన్ లోకి వచ్చి సారీ చెప్పి కేసు వాపస్ తీసుకుంటాడు. షిన్ కి ఇంత పవర్ ఉండి పైగా కిరణ్ కి హస్బెండ్ అవ్వడంతో గువాన్ మనసులో ఫుల్ కుళ్ళుకుంటుంది. కిరణ్ ఎంత లక్కీ, ఇంత పవర్ఫుల్ హస్బెండ్ దొరికాడు, ఒక్క ఫోన్ కాల్ తో అంతా సెట్ అయిపోయింది అని అనుకుంటూనే ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ రచ్చ రచ్చ స్టార్ట్ చేస్తుంది. కిరణ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి తన ముఖం మీద నీళ్లు చల్లి ఒసే ఫస్ట్ నువ్వు సెన్స్ లోకి రా అని అరుస్తుంది. షిన్ కూడా సీరియస్ అయ్యి నువ్వు నా వైఫ్ ని ఇన్సల్ట్ చేశావు, ఇకపై నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కూడా అర్హురాలివి కాదు అని తన కెరియర్ ని క్లోజ్ చేసేస్తాడు. అతను అలా ప్రొటెక్టివ్ గా ఉండేసరికి కిరణ్ మనసులో హ్యాపీ అవుతుంది. కార్ లో తిరిగి వస్తుండగా కిరణ్ నిద్రపోతుంటే షిన్ తనని అలానే చూస్తూ తన వేళ్లను కిరణ్ వేళ్లతో ఇంటర్లాక్ చేసేసుకుంటాడు. సారీ కిరణ్, నేను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను అని ఎమోషనల్ గా అంటాడు. కిరణ్ కి మెలకు వచ్చి ఇతను ఎందుకు సారీ చెప్తున్నాడు అని అనుకుంటుంది. తర్వాత కిరణ్ సాడ్ గా డ్రింక్ చేస్తూ నాకు అసలు ఇల్లే లేదనిపిస్తుంది, మళ్ళీ అందరు నన్ను వదిలేస్తున్నారా అని ఏడుస్తుంటే తనకు ఆ కెమెరా రికార్డింగ్ దొరుకుతుంది. అందులో షిన్ అంటాడనమాట, ఆ రికార్డింగ్ లో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని తను అడుగుంటుంది కదా, దానికి అతను అంటాడు నేను నిన్నెప్పటికీ వదులుకోని కిరణ్, నేను నిన్నొక్కనే అంతలా ప్రేమిస్తున్నాను, అది చాలు మనకి అని చెప్పిన మాటలు విని కిరణ్ కి మళ్ళీ ప్రాణం లేచొస్తుంది. అప్పుడే బెస్టీ కూడా మెసేజ్ చేస్తుంది షిన్ ఒక అమ్మాయితో చూసానని. వెంటనే అక్కడికి వెళ్లేసరికి షిన్ ఆ అమ్మాయితో నా హార్ట్ కేవలం నా వైఫ్ దే, నా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంతా తనే, ఇదిగో నా వైఫ్ వచ్చేసింది అని కిరణ్ ని చూపిస్తాడు. మన కిరణ్ కి జలసి ఫుల్ గా పుట్టుకొచ్చేస్తుంది అతన్ని ఇంకొక అమ్మాయితో చూసి. మీరు ఇక్కడ డేటింగ్ చేస్తున్నారా అని అంటే షిన్ అవుతాడు. ఆ మాటలు విన్న మనోడు అస్సలు కంట్రోల్లో ఉండలేకపోతాడు. కిరణ్ అక్కడి నుంచి తీసుకొచ్చి బయట అందరి ముందు డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు వదలకుండా చాలా ఘాటుగా కిస్ చేసుకుంటూ కార్ లోకి అక్కడి నుండి బెడ్రూమ్ లోకి చేరుకుంటాడు. ఆమెకి లైట్స్ ఆఫ్ చేసి చేయడం అంటే ఇష్టం కాబట్టి మనోడు వెంటనే లైట్స్ ఆఫ్ చేయబోతుంటే వద్దు లైట్స్ ఉండనివ్వండి, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని కిరణ్ అంటుంది. షిన్ తన బట్టలు విప్పుతూ కిరణ్ మీదకొస్తాడు. సరిగ్గా అప్పుడే హూ నుండి కాల్ వస్తుంది. కిరణ్ కాల్ కట్ చేయబోతుంటే అతను లిఫ్ట్ చేస్తాడు. హూ ఏడుస్తూ కిరణ్ ఆ రోజు ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి నన్ను కలువు అని అడుగుతుంటాడు. షిన్ సీరియస్ గా నేనే వస్తున్నాను రా, నీ సంగతి చూస్తాను అని చెప్పి బయలుదేరతాడు. కిరణ్ తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. బయట హూ వెయిట్ చేస్తుంటే షిన్ తన కారుతో హూ కార్ ని గట్టిగా క్రాష్ ఇస్తాడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో హూ అని షిన్ అంటే ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే కిరణ్ నిన్ను అసహ్యించుకుంటుందని భయపడుతున్నావు కదా అని హూ ఇంకా రెచ్చగొడతాడు. కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి షిన్ కార్ లో కూర్చొని మీరు బానే ఉన్నారా అని అడుగుతుంది. హూ వైపు తిరిగి నీకేమైనా పిచ్చా హూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తిడుతుంది. హూ అప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నేను నీతోనే రావాలనుకున్నాను, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ కాంగ్ కి ఒక భయంకరమైన జబ్బు ఉండడం వల్ల తన ట్రీట్మెంట్ ఫారెన్ లో చేయడమే పాసిబుల్, అందుకే నేను నిన్ను వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అని నిజాన్ని చెప్తాడు. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో షిన్ హూతో ఒక డీల్ చేసి ఉంటాడనమాట. ఇదిగో ఈ 10 మిలియన్స్ తీసుకో, నీ ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేయించుకో, అలాగే నీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకో, కానీ రిటర్న్ లో నువ్వు కిరణ్ కి బ్రేకప్ చెప్పాలి అని కండిషన్ పెట్టుంటాడు. హూ ఫస్ట్ లో ఒప్పుకోకపోయినా చివరికి ఆ 10 మిలియన్ చెక్ తీసుకొని వెళ్లిపోతాడనమాట. ప్రెసెంట్ లో హూ ఏడుస్తూ సారీ కిరణ్, నా దగ్గర వేరే దారి లేదు, నా ఫ్రెండ్ ని చావుకి వదిలేలేకపోయాను, అందుకే వెళ్లిపోయాను, తిరిగి వచ్చి చూసేసరికి నీకు షిన్ తో పెళ్లి అయిపోయింది అని తన గోడు వెళ్లబోసుకుంటాడు. కిరణ్ ఇద్దరిని షాక్ లో చూస్తూ అంటే మీ ఇద్దరి మధ్య డీల్ జరిగిందన్నమాట, ఇక్కడ ఏమీ తెలియని ఎర్రి పుష్పాన్ని నేనే కదా అని రగిలిపోతూ ఫస్ట్ హూకి గట్టిగా ఉడిబీక్తుంది. షిన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే తనకి కూడా గట్టిగా ఒకటిస్తుంది. కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. హూ సారీ అని మెసేజ్ చేసినా ఇగ్నోర్ చేస్తుంది. షిన్ మెసేజ్ చేస్తాడు నీ ఫేవరెట్ డిష్ వండాను కిరణ్, త్వరగా ఇంటికి రా అని. కిరణ్ నానమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ అప్పుడు అసలు నిజం చెప్తుంది. షిన్ చిన్నప్పటి నుండి ఎవరితోనూ ఏమీ సరిగ్గా చెప్పడు, తన ఫీలింగ్స్ దాచుకుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాడు జాంగ్ ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు మార్కెట్ చాలా దారుణంగా ఉన్నా కూడా
కూడా బోర్డ్ మెంబర్స్ అందరితో గొడవ పడి మరి నీకోసం ఆ రిస్క్ తీసుకున్నాడని చెప్తుంది. కిరణ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. తను నా కోసం ఇంత చేశాడా, నాకెందుకు చెప్పలేదు అని అనుకుంటుంది. షిన్ రాసిన సీక్రెట్ డైరీని కిరణ్ కి ఇస్తుంది. ఆమె ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. చిన్నప్పటి నుండి నాకు కిరణ్ మీద క్రష్ ఉంది. అంకుల్ జాంగ్ కిరణ్ నీ ఫ్యూచర్ వైఫ్ అని చెప్పగానే నేను గాల్లో తేలిపోయాను. తన కోసం తనకి ఇష్టమైన డిష్లు తెచ్చేవాన్ని. కానీ నా బర్త్డే రోజు తను నన్ను మాల్ కి తీసుకెళ్లి ఒక షర్ట్ సెలెక్ట్ చేసి ఇది నా బాయ్ ఫ్రెండ్ కి సూట్ అవ్వదు అని చెప్పింది. అప్పుడే నాకు అర్థం అయిపోయింది తనకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అని షిన్ ఆవేదన రాసుకుంటాడనమాట. డైరీలో ఇంకా ఇలా ఉంటుంది. నేను తన బాయ్ ఫ్రెండ్ హూని కలిశాను. వాడు అస్సలు మంచివాడు కాదు. అందుకే వాడిని టెస్ట్ చేశాను. ఒకవేళ వాడు డబ్బు కంటే కిరణ్ ఎంచుకొని ఉంటే నేను వాడికి ఆ 10 మిలియన్లు ఇచ్చి వాడి ఫ్రెండ్ ని కాపాడేవాడిని. కానీ వాడు తన ప్రేమ కంటే డబ్బునే ఎంచుకున్నాడు. అలాంటి వాడు నా కిరణ్ కి అస్సలు సెట్ అవ్వడు. ఆ మంచు కురిసే రాత్రి తను వాడి కోసం వెయిట్ చేస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. అందుకే తన హీల్ ఇరుక్కుపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తనని నా దగ్గరికి తీసుకున్నాను. ఆ మూమెంట్ లో తను నన్ను పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు తననిక ఎప్పటికీ వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. ఐ లవ్ హర్ అని తన 11 ఇయర్స్ లవ్ ని ఆ డైరీలో రాసుకుని ఉంటాడు. కిరణ్ అది చదివి వెక్కెక్కెక్కెక్కి ఏడుస్తుంది పాపం. అందులోనే తను నిద్రపోతుండగా షిన్ తీసిన ఫోటో కూడా ఉంటుంది. ఈ షిన్ గాడు ఏమైనా మూగోడా, ఇవన్నీ నాకు ముందే చెప్పొచ్చు కదా అని అరిచి పరిగెత్తుకుంటూ షిన్ దగ్గరికి వెళ్తుంది. షిన్ బయట స్నోలో గొడుగు పట్టుకుని వెయిట్ చేస్తుంటే కిరణ్ వెంటనే అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అతన్ని పట్టుకొని నన్ను ఇప్పుడే కిస్ చెయ్యి అని అడుగుతుంది. షిన్ తన్ని డీప్ గా కిస్ చేస్తాడు. అప్పుడు కిరణ్ నిలదీస్తుంది. అంటే నా మూవీ స్క్రిప్ట్ లో మీరు యాడ్ చేసిన అబ్బాయి క్యారెక్టర్ మీదే కదా, మీరు డైరీలో చదివి వినిపించిన ఆ స్టోరీ మన ఇద్దరిదే కదా, మరి ఆ నోట్ మీద ఏం రాశారు, ఫ్రెండ్స్ కాదు మరి ఇంకేమవుదాం అని రాశారు అని కిరణ్ అడుగుతుంది. షిన్ తన్ని మళ్ళీ దగ్గరికి తీసుకొని కిస్ చేస్తూ అందులో ఏముందంటే మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫ్రెండ్స్ కాదు లవర్స్ అవుదాం అని రాశాను కిరణ్ అని తన ప్రేమను ఇన్నేళ్లకి కన్ఫెస్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.